హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దానికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని దోరగా వేగించుకోవాలండి. దగ్గరుండి వేగించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయిన పల్లీలు స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకోవాలండి. ఆనియన్, టమాటో, నేను 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. అవి సన్నగా కాదు, పెద్దగా కాదు, మీడియం సైజులో తరుక్కోవాలి. కర్రీలో గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, టమాటో పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొన్ని పోపు దినుసులు వేసుకోవాలండి. ఇవి కాస్త బాగా ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా బాగా వేగించుకోవాలండి. బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. దీనిలో మనకు టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. కొత్తగా ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన క్యాప్సికమ్ ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. దీనిలో మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పల్లీలు, టమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలండి. దగ్గరుండి బాగా అడగంటకుండా కలుపుకోవాలండి. అలా కలుపుతూ ఉంటే పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యి దగ్గర పడిపోతుందండి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, మసాలా పొడి కూడా ఉంటే వేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని వేగించుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వగానే దీంట్లో కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. క్యాప్సికమ్ ముక్కలు ఉడికేంత వరకే కొన్ని పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి అలా కలుపుతూ అడగంటకుండా చూసుకోవాలండి. నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, కర్రీ చాలా బాగా వస్తుంది. ఈ కర్రీ రైస్తోనూ, చపాతీతోనూ, పుల్కాతోనూ చాలా బాగా కుదురుతుందండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.